నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, మొన్న పిఠాపురం జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేషనల్ మీడియాలోనూ లేకపోతే వేరే రాష్ట్రాలకి సంబంధించిన విషయం ఏంటంటే ఈ త్రిభాషా విధానం. దానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. ఎందుకంటే ఆయన గతంలో ఎప్పుడో ఒకసారి ఆ భాషా విధానానికి సంబంధించి, అంటే హిందీ వాళ్ళు మా మీద ఇలాగా డామినేట్ చేస్తున్నారని ఇలాంటి విషయాలు ఆయనే మాట్లాడినవి వాళ్ళు ఇప్పుడు బయటికి తీసి వాటిని చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన మాటలకి కాంట్రడిక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా ఈజీగా దొరుకుతూ ఉంటారు. అంటే అప్పుడు మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి, ఆ రెండు కూడా ఎప్పుడు పరస్పరం విరుద్ధంగానే కనిపిస్తాయి. అలాగే ఇప్పుడు ఇది పొలిటికల్గా ఉన్నారు కాబట్టి ఈ మాటలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. సో తమిళనాడులో మళ్ళీ ఆయన చెప్పడమే ఇలా కాదు, నేను అలా అనలేదని ఆయన ఎలాంటి కవరింగ్ ఇచ్చినా కూడా అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు విరుద్ధంగా మాట్లాడిన దానికి పిఠాపురంలో క్లియర్గా ఆయన ఎవిడెంట్గా దొరికేశారు. సో ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే నెమ్మదిగా ఇంకా ఎలాగో నాగబాబు గారిని ఇక్కడైతే తెచ్చుకుంటున్నారు కాబట్టి ఏదో ఒక పదవులతో నెమ్మదిగా ఆయన నేషనల్ మీడియాలోకి వెళ్ళిపోతారని ఇది వరకు కూడా అన్నారు. ఇప్పుడు కూడా అట్లాంటి సంకేతాలు ఏమన్నా ఉన్నాయా? నేషనల్లోకి వెళ్తే, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు మంచి కామెడీ ఉంటుంది ఆడ. ఎందుకంటారా, స్క్రిప్ట్లు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లు చదవడం అంటే ఇట్లనే ఉంటాయి. విషయం తెలుసుకొని మాట్లాడడం మొదలుపెట్టారనుకోండి, దాంట్లో డెప్త్ ఉంటుంది. అంటే అన్నీ తెలుసుకోవడం సాధ్యమంటే అన్నీ తెలుసుకోవడం సాధ్యం కాకపోవచ్చు, కానీ ఎంతో కొంత తెలుసుకోవాలి కదా. మనము చరిత్రను తెలుసుకోవాలి కదా. అడవిరాముడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏమడిగినా నాగభూషణము చరిత్ర అడక్కు చెప్పింది విను అంటూ ఉంటాడు. అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే చరిత్ర అడక్కు చెప్పింది విను అంటున్నారు. ఆయన నిన్నేం మాట్లాడతారో తెలియదు, ఈరోజు ఏం మాట్లాడతారో తెలియదు, ఇంకా అంతకుముందు సంవత్సరం క్రితం ఏం మాట్లాడతారో తెలియదు. అంత స్పీడ్గా ఒపీనియన్స్ మార్చుకుంటూ అసలు ఏ అభిప్రాయం మీద ఒక ఇదిగా ఉండడు కదా ఆయన. నిన్న మొన్న ఏమన్నాడు ఆయన, అంతకుముందు 19లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు, మాయావతి గారికి దండం పెట్టి వచ్చాడు, బీసీలు దళితులు అన్నాడు. బీసీలు దళితులు అనే పదమే ఇప్పుడు వినపడడం లేదు, గమనించండి మీరు. ఆయన నోట్లో నుంచి బీసీలు దళితులు అనే పదమే రావడం లేదు. రాముడి నామాన్ని, నేను రాముడి భక్తుడిని, మీరు రాముడి భక్తుడే కావచ్చు, మాకేం అభ్యంతరం లేదు. మీరు అంతకుముందు ఏం మాట్లాడినారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? రోజుకొకటి మాట్లాడుతుంది. హిందీ అసలు నార్త్ది ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యాన్ని సహించము అన్నట్టుగా మాట్లాడారు కదా ఆయన. మళ్ళీ ఇప్పుడేమో ఉత్తరాది వాళ్ళు హిందీ భాష త్రిభాషా ఉద్యమం అంటే అవును, దాన్ని సపోర్ట్ చేస్తూ డిఎంకే వాళ్ళని. అసలు డిఎంకే గురించి ఈయనకి ఏం తెలుసు? మద్రాసులో ఈయన పుట్టి పెరిగాడేమో మనకు తెలియదు, కానీ మద్రాసు చరిత్ర తెలియదు ఈయనకి. ఎట్లా అంటారా, అసలు 1937 నుంచి హిందీ భాషకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. హిందీని రుద్దాలని ప్రయత్నించిన ప్రతిసారి అక్కడ పెద్ద గొడవ జరుగుతూ ఉంది. మీకు రాజగోపాలాచారి మద్రాస్ ప్రెసిడెన్సీ అనేవాళ్ళు ఆ రోజుల్లో. రాజగోపాలాచారి గారు ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటికీ మన స్థానిక ప్రభుత్వాలు ఉండేటివి. హిందీ గురించి వాళ్ళు ఏదో చట్టం తేవాలని ట్రై చేస్తే ఈ పెరియార్ రామస్వామి వీళ్ళందరూ వ్యతిరేకించి అప్పుడు 2 చనిపోయారు. ఇప్పుడు 37లో. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 2 సార్లు ఉద్యమం జరిగింది. అసలు డిఎంకే పుట్టిందే కాంగ్రెస్ అక్కడ నామరూపాలు లేకుండా పోయి కాంగ్రెస్ శాశ్వతంగా దెబ్బతినడానికి కారణం ఏమిటంటే ఈ హిందీ ఉద్యమమే. డిఎంకే అనేది పుట్టడమే హిందీకి వ్యతిరేకంగా అది విపరీతంగా పోరాటం వల్ల అక్కడ ఉన్న స్థానికంగా తమిళ ప్రజల్లో ఉన్నటువంటి ఆ భాష, వాళ్ళు మామూలుగానే భాష పైన వాళ్ళకి విపరీతమైన అభిమానం. ఆ భాషాభిమానం ఆధారంగా ఒక రాజకీయాల్లో బలీయమైన శక్తిగా ఎదిగిన డిఎంకే పార్టీ. మీరు ఆ డిఎంకే పార్టీని పోయి మీరు హిందీ నేర్చుకోండి, అది నేర్చుకోండి అంటే ఏమన్నా అర్థం ఉందా? ఈయనకేం తెలుసు? 70 మంది చచ్చిపోయారు, 2 పోలీసులు చచ్చిపోయారు. 1960లో ఉద్యమం 2 సార్లు జరిగింది. జవహర్లాల్ గారు, నెహ్రూ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు కూడా జరిగింది. కాబట్టి కరుణానిధి వీళ్ళందరూ, అన్నాదురై వీళ్ళందరూ రాజకీయ నాయకులుగా పార్టీ పెట్టడం, ఇవన్నీ కూడా హిందీ వ్యతిరేకత అనే దాని పునాదుల మీద ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఏదో త్రిభాషా ఉద్యమం అనేది రాసి చేస్తే ఈయన వచ్చేసి డిఎంకే వాళ్ళు అట్లంటున్నారు ఇట్లంటున్నారు అంటే వాళ్ళందరూ ఏకమవుతారు. ఈయనకు తెలియని విషయం ఒకటి, పార్టీల్లో ఎన్ని విభేదాలున్నా వాళ్ళ తమిళనాడుకు సంబంధించి ఏదైనా మన తెలుగు వాళ్ళలో లేదు. అది తమిళనాడుకు సంబంధించి వాళ్ళ భాషకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా
అవమానం జరిగినా లేదంటే వాళ్ళ నెత్తి మీద ఏదైనా ఇంకో భాషను రుద్దడానికి ప్రయత్నించినా తమిళియన్స్ అందరూ ఏకమై ఒక మాట మీద ఉంటారు. మీరు కావాలంటే గమనించండి. ఆయన నిన్న మొన్న పార్టీ పెట్టిన ఆయన కూడా విజయ్ కూడా ఖండించాడు. ఈయనకేం తెలుసు అని. వాళ్ళందరూ ఎందుకు ఖండిస్తున్నారంటే వాళ్ళు ఒక్క మాట మీద ఉంటారు. తమిళ జోలికి వస్తే వాళ్ళు ఒక మాట మీద ఉంటారు. ఈయన ఏమిటంటే చరిత్ర తెలుసుకోడు, ఏం తెలుసుకోడు. ఒకరోజు నేను చెగువీరా అని అంటాడు, ఒకరోజు ఇంకేదో జ్యోతిరావు పూలే అంటాడు, అంబేద్కర్ అంటాడు, ఇంకోసారి పూర్తిగా భిన్నంగా మాడుతుంటారు. త్రిభాషా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బీజేపీ మూలమైనటువంటి జనసంఘే ఒకప్పుడు హిందీ భాషని సంబంధించి వ్యతిరేకించింది 30s. ఆఫ్టర్ 30s అవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి చరిత్ర పుస్తకాలు చదువుకుంటే తెలుస్తుంది. ఆయన 1,00,000 పుస్తకాలు చదువుతానంటాడు కానీ అవసరమైన పుస్తకాలు చదవడు ఆయన. నేను 1,00,000 చదివినాను అంటాడు కానీ అవసరమైన పుస్తకాలు ఏవి చదవడు ఆయన. అందులో తమిళనాడు చరిత్ర తెలుసుకోలేదు. తమిళనాడులో పుట్టి పెరిగాడు కదా ఆయన. తెలియదా అదేదో ఏదో అవమానించారని కూడా అన్నాడు కదా. ఏదో గోల్టీ అన్నారు తెలుగు వాళ్ళని అని. నిజమే, అక్కడ వాళ్ళ తెలుగు స్కూల్ కూడా చాలా మూసేశారు. అది వాళ్ళ స్టేట్, మరి వాళ్ళు అలాగే ఉంటారు. మీరు అక్కడ పోయి ఇంకో భాషకు సంబంధించి నినాదాలు లేవదీస్తే వాళ్ళు ఒప్పుకోరు, రిజిడ్గా ఉంటారు వాళ్ళు. ఫ్లెక్సిబిలిటీ ఏముండదు భాష విషయంలో వాళ్ళకి. మీరు క్రికెట్ కామెంటరీ కూడా వాళ్ళు తెలుగు పదాలు సృష్టించుకున్నారు తెలుసా. క్రికెట్ కామెంటరీలో క్రికెట్లో చాలా పదాలు తెలుగు ఉండవు కదా, అంటే తెలుగు కాదు తమిళ పదాలు. వాళ్ళు తమిళంలో ప్రతి పదాన్ని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఇంగ్లీష్ని యథాతథంగా వాడరు వాళ్ళు. చాలా పదాలు తమిళ పదాలు ఉంటాయి. అట్లాంటి చోట పోయి మీరు ఏదేదో మాడేసి ఈయన ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సమస్య ఏమిటంటే ఆయన జనాన్ని చూసి ఒక హీరోయిక్ ఆవేశంతో మాడేస్తారు కానీ అన్నిటినీ తనకు ఆపాదించుకుంటారు ఆయన. అదొక చిత్రమైన రాజకీయ నాయకుడు. మీకు ఈ సమకాలీన రాజకీయాల్లో చాలా చిత్రమైన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రతిదీ తనకు ఆపాదించుకొని మాట్లాడే అలవాటు ఉంది ఆయనకి. ఎలాగంటారా, భీమవరంకి వెళ్తే నేను చిన్నప్పుడు భీమవరంలో పుట్టి పెరిగాను అంటాడు. బందరు వెళ్తే నేను బందరు స్కూళ్ళల్లో చదువుకున్నాను, బందరు వీధులని నాకు తెలుసు అంటాడు. విజయవాడకి వెళ్తే విజయవాడ నాకేం కొత్త కాదు, విజయవాడలో నేను కాలేజీలో చదివి ఏదో చెప్తుంటాడు ఆయన. ఇప్పుడేమో నేను చిన్నప్పటి నుంచి రామనామము అని 10 ఏళ్ళుగా పార్టీ పెట్టారు. ఉన్నట్టుండి ఎందుకు మీకు ఉన్నట్టుండి ఇవన్నీ మాడుతున్నారు? ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు కదా. అంటే తప్పేమి కాదు, అది మీ దైవభక్తి ఏది తప్పేం కాదు, అది మీ ఇష్టం. కానీ మీరు దాన్ని ఒక మీ పార్టీ ఎజెండాగా మారుస్తున్నారే, అది ఆశ్చర్యం అందరికీ. అదే ఆయన ఎప్పుడు ఈ స్టాండ్ మారిపోతూ ఉంది. చదవడంకి సంబంధించి కూడా అంటే ఒకసారి ఎంపీసీ అంటారు, సిఈసి అంటారు, ఇలా అంటున్నారని. ఇందుకు ఆయన ఏం చదివారో ఎవరికి తెలియదు అన్నట్లు ఆయనే చెప్తారు కదా, ఆ గ్రూప్ మార్చేస్తూ ఉంటారు. సరే, అది ఒకటి. అయితే ఈ రామనామం గురించి కూడా మీరెవరు నన్ను అడిగే అంటే అర్హత లేదు, నేను చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను అన్నట్లు మళ్ళీ ఆయన కొన్ని విషయాలు చెప్పారు. అంటే వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు, వీళ్ళు విమర్శిస్తున్నారు, అసలు విమర్శించే హక్కు లేదు. మీరు ఈరోజు ఒక మాట, రేపు ఇంకో మాట, ఎల్లుండి ఇంకో మాట మాట్లాడితే ఎందుకు విమర్శించరు? శ్రీశ్రీ గారు ఏమన్నారు, మీ ప్రైవేట్ లైఫ్ మీ ఇష్టమయ్యా, పబ్లిక్లో వస్తే మాత్రం ఏమైనా అంటాము అన్నారా లేదా? అంటే దాని అర్థం ఏమిటంటే మీరు వ్యక్తిగతంగా మీరు ఎలాగైనా ఉండండి, మీ జోలికి ఎవరు రారు. కానీ మీరు ఒక రాజకీయ రంగంలో ఉండి రాజకీయ నాయకుడుగా ఒక పార్టీని నడిపిస్తూ ప్రజలకు ప్రతినిధిగా ఉన్నారు కదా, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది, ప్రతి మాటకి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. మీరు తప్పు మాట్లాడితే మిమ్మల్ని ఎవరైనా నిలదీస్తారు, మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎవరైనా నిలదీస్తారు. మీరు ఎందుకు ఇట్లా మాడుతున్నారు, మీకేం అవసరం అని మాట్లాడతారు కదా. ఉప ముఖ్యమంత్రి ఆ స్థానంలో ఉన్న వ్యక్తి కరెక్ట్గా మాట్లాడాలి కదా, ఏం మాట్లాడినా కూడా. ఓకే సార్, బీజేపీ దృష్టిలో ఏదో గుడ్ మార్క్స్ కోసం ఈ కామెంట్స్ చేసిన ఆయన ఇంతకుముందు కూడా తమిళనాడు వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, మళ్ళీ కూడా ఆయన అక్కడ ఒక ప్రచారం చేయడానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఎప్పుడైనా, ఏ టైంలో అయినా. అంటే ఆయనకి ఉన్న ఫాలోయింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తానికి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ ఇంత భాషాభిమానం ఉందన్న సంగతి తెలిసి కూడా ఎందుకు ఇలా అనవసరంగా అక్కడ గెలుక్కుని రద్దు చేసుకోవడం? అక్కడ బీజేపీకి ఏమైనా ఇన్ని ఓట్లు వస్తే అవి కూడా పోగొట్టేదానికి. అదే అట్లాంటి బీజేపీ ఏదో మెల్లిమెల్లిగా బలపడుతుంది అని అంటున్నారు కదా. ఆయన ఎవరు అన్నామలై నాయకత్వంలో ఏదో, అంటే వాళ్ళకి ఏం సీట్లు ఏమి రాలేదు, కానీ బలపడే అవకాశం ఏమైనా ఉందేమో అనేది బీజేపీ ఆశ. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఏదంటే అది మాడేస్తే ఏమవుతుందంటే వాళ్ళందరూ మళ్ళీ ఒకటైపోయి ముందు బీజేపీని ఓడిస్తారు, తర్వాత డిఎంకే గెలుస్తుంది, అన్నీ డిఎంకే అనేది వేరే విషయం. వాళ్ళకి ఇది చాలా సెన్సిటివ్ విషయం, వాళ్ళు సెన్సిటివ్, వాళ్ళు చాలా వాళ్ళ రాజకీయాలన్నీ కూడా వాళ్ళు ద్రావిడ సిద్ధాంతం మీద ఆధారపడిన రాజకీయాలు. అవి ద్రావిడ భాషలు అనేటి దాని మీద వాళ్ళు గౌరవిస్తారు. మన తమిళం అనేది ద్రావిడ భాష అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలే ఆ ప్రాంతీయత మీద, ప్రాంతీయ భాష మీద, దీని మీద ఆధారపడి
కాంగ్రెస్ జాతీయ పార్టీని లేకుండా చేశారు వాళ్ళు. ఎప్పటి నుంచో కదా డిఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూలింగ్లోకి ఎప్పుడు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు? రాలేదు కదా. బీజేపీ వాళ్ళు అసలు బాగానే వేయలేకపోయారు. కాంగ్రెస్ అన్న ఒకప్పుడు రూలింగ్లో ఉండింది పూర్వం. ఆ తర్వాత డిఎంకే, ఎంజీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత అన్నా డిఎంకే, అంతే రెండే కదా. చిన్న చిన్న పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి అక్కడ పోయి బీజేపీకి ప్రచారం చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏమీ లబ్ధి చేయకూడదు, పైగా నష్టం జరుగుతుంది అక్కడ తమిళనాడులో. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈయన మీద కోపంగా ఉన్నారు. రైట్. సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం అవసరం. ఇక ముందైనా వీడియోలు ఉన్నాయి కదా ఇప్పుడు. పూర్వం అయితే నేను అనలేదు అనే దానికి అవకాశం ఉండేది. పూర్వపు 80s రాజకీయాలు 90s రాజకీయాల్లో ఈ వీడియో సాక్ష్యాలు లేవు కాబట్టి, అప్పుడేం రికార్డింగ్ చేసుకునే పెద్ద వ్యవస్థ కూడా లేదు కాబట్టి నేను అట్లా అనలేదు, నా మాటలు మీరు వక్రీకరించారు అంటే చెల్లేది. ఇప్పుడు చెల్లదు. మీరు మాట్లాడే ప్రతి వాక్యము కూడా రికార్డ్ అవుతుంది. మీ ముఖ కవళికలతో మొదలుకొని మీరు ఏ రకమైన బాడీ లాంగ్వేజ్తో ఆ వాక్యాలు అంటున్నారో కూడా తెలిసిపోతుంది. కాబట్టి నేను అనలేదు, నా మాటలు వక్రీకరించారు అనే అవకాశమే లేదు ఇప్పుడు. అట్లా ఎవరన్నా అంటే నవ్వుకుంటారు. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.